భయ్యా దేవరా ప్రేమర్ అయితే పడింది 1 AM షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ కొరటాల శివ గారు, సక్సెస్ఫుల్ గా ఇండియన్ ఫ్యాన్స్ ని బాధ పెట్టారు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను, చాలా అంటే చాలా. ఎందుకో అంటే ఎన్టీఆర్ గారు 6 years తర్వాత సోలోగా కనిపించబోతున్నారు, ఎలా ఉంటది అని ఎంతో మంది ఫ్యాన్స్ వేలు పెట్టి మరి టికెట్లు కొన్నారు. 200 రూపాయల నుంచి ఉండే టికెట్ ని 2000 పెట్టి కొన్న ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయితే అయ్యారు చాలా మంది. మెయిన్ గా మన రాజమౌళి గారు ఏదైతే ఆ శాపం ఉందో అది వరుసగా కంటిన్యూ అవుతూనే ఉంది. అది కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే రాజమౌళి గారు డైరెక్షన్ లో ఎన్ని సినిమాలు తీశారు, అన్ని బ్లాక్ బస్టర్లు. కానీ దాని తర్వాత ఏ డైరెక్టర్ తో వర్క్ చేశారో ఆ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్లు అయ్యాయి. సో ఆ లిస్ట్ లో మన దేవరా కూడా జాయిన్ అయ్యింది అని నాకు అనిపించింది. బట్ చెప్పాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే మన కొరటాల మామ అనకూడదు, కొరటాల శివ గారు, సారీ అండి. నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు ఏదైతే రాసుకున్నారో ఆ స్టోరీ తీసేయండి, దాన్ని ఎలాబరేట్ చేసి పెంచుకుంటూ పోయి part 2 తీద్దాం, part 3 తీద్దాం, 100 కోట్లు చేద్దాం, 1000 కోట్లు చేద్దాం. ఈ ఆలోచనతో మీరు ఏ కాన్సెప్ట్ అనుకున్నారో ఆ కాన్సెప్ట్ తీయలేకపోతున్నారు అనే ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా కూడా విజువల్ వైజ్ బాగుంది, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ గారి యాక్టింగ్ అంత బాగున్నా కూడా సినిమా ఎందుకు బాగాలేదు అనే ఫీలింగ్ మాకు అనిపించింది. బికాస్ ఆఫ్ డైరెక్షన్. స్టోరీ కాన్సెప్ట్ చాలా బాగుంది, కాకపోతే ఆ తీసుకెళ్లే విధానంలో సెకండ్ పార్ట్ లో స్టోరీ పెడదాం అనుకుని ఫస్ట్ పార్ట్ లో ఇంట్రడక్షన్స్ ఇస్తున్నారు, అది చాలా పెద్ద మైనస్. మ్యాటర్ లోకి వెళ్తే దేవర ఒక కొండ పైన జరిగే ఒక స్టోరీ. పురాతన కాలంలో సముద్రం నుంచి వచ్చే ఆపదలను కాపాడి దేశానికి అండగా నిలబడ్డ వారసులు ఏ మిస్టేక్ చేస్తున్నారు అంటే వాళ్ళే ఎలా ప్రమాదాన్ని తీసుకొస్తున్నారు. సముద్రం నుంచి వచ్చే ఆయుధాలను కావచ్చు అండ్ బాంబులు కావచ్చు, వీటిని వాళ్ళే దొంగతనం చేసి ఎలా సప్లై చేస్తున్నారు, దాన్ని అడ్డుకున్న దేవర కథే ఈ సినిమా. చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అయితే కొత్తగా అనిపించింది. బట్ నాకు అనిపించింది ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి ఎన్టీఆర్ గారు స్క్రీన్ పైన ఉన్నంత సేపు ఆ ఎలివేషన్స్ మెయిన్ గా, తర్వాత ఆయన డైలాగ్ డెలివరీస్, కత్తి యూజ్ చేసే విధానం, ఇవి చాలా వైబ్ ఉంది సినిమా. నెక్స్ట్ విజువల్స్. కొరటాల శివ గారు డైరెక్షన్ లో ఏవైతే విజువల్స్ చూపించాలి అంటే మన కెమెరామ్యాన్ గారు వర్క్ చాలా అంటే చాలా బాగుంది, అసలు చింపేశారనమాట. ఆయన షార్క్ వెనక నుంచి వచ్చేటప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది, వేరే లెవెల్. సెకండరీ అనిరుద్ గారి మ్యూజిక్ ఈ సినిమాకి 100కి 200% ప్లస్ అని చెప్పి, చాలా పెద్ద ప్లస్. ఎందుకంటే థియేటర్ లో అంత గోల చేస్తున్నా కూడా ఆ సౌండ్ వింటుంటే బాడీ షేక్ అవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా క్యారెక్టర్ లో చాలా మంది క్యారెక్టర్లు ఉన్నారు ఇందులో, చాలా మంది చేశారు, చిన్న యూట్యూబర్లు చేశారు, ఇంకా చాలా మంది క్యారెక్టరైజేషన్ అయితే చేయరారు. బట్ నాకు అనిపించింది అంటే అన్ని క్యారెక్టర్లు ఉన్నా కూడా ఎన్టీఆర్ గారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించారు, సినిమాని అలా తీసుకెళ్లిపోయారు అనే ఫీలింగ్ వచ్చింది. సైఫ్ అలీ ఖాన్ గారు విలన్ రోల్ లో చేసినా కూడా ఇంపాక్టబుల్ గా లేదు. బా ఏమున్నారా విలన్. నన్ను అడిగితే ఈ సినిమాలో విలన్ రోల్ కన్నా ఆది పురుషులో ఆయన చేసిన రోల్ కొంచెం నాకు డిఫరెంట్ గా అనిపించింది. బేసిక్ గా మన జాన్వీ కపూర్ గురించి మాట్లాడాలి. అసలు ఎందుకు మీరు ఇలా పెద్ద హీరోని తీసేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్లకు పెట్టాల్సిన అవసరం ఏంటి? సినిమా మొత్తం తిప్పి కొడితే ఒక 5 minutes కూడా రాదేమో. అంటే ఈవెన్ సాంగ్ కాకుండా ఓవరాల్ గా చూసుకుంటే ఒక 5 to 10 minutes ఉంది సినిమా అంతా. ఆవిడకి అంత హైప్ ఇచ్చారు. ఇంకొకటి సాంగ్ లేపేశారు అసలు పార్ట్ 1 దావుదీ సాంగ్. అసలు నేనైతే ఆ సాంగ్ ఎలా ఉంటది, ఏ సిచ్యువేషన్ లో వస్తుందో చూద్దామని అయితే, బట్ అది లేదు. నేను చాలా డిసప్పాయింట్ ఆ విషయంలో. ఇంకోటి శ్రీకాంత్ గారి యాక్టింగ్ ఓకే బాగుంది. శ్రీకాంత్ గారు రోషన్ కుమార్ రెడ్డి, తను యూట్యూబర్, తను కూడా చిన్నగా కనిపించే స్క్రీన్ పైన ఎన్టీఆర్ గారి పక్కన. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అయితే చేయడం జరిగింది సినిమాలో ఫైట్ సీన్స్ లో. వీటన్నిటితో పోలిస్తే నాకు సినిమా మొత్తం బాగా అనిపించిన సీన్స్ ఏవైనా ఉన్నాయి అంటే షార్క్ ఫైట్ అండ్ ప్రకాష్ రాజ్ గారి ఎలివేషన్ సీన్స్, ఇంకొకటి ఫియర్ సాంగ్. ఓవరాల్ సినిమా మొత్తంలో నాకు నచ్చిన సీక్వెన్సెస్. ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ ఫైట్, ఒక ఫైట్ ఉంటది, కార్ ని దొబ్బుకుంటా పోతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో బాక్సెస్ ఉంటాయి, అవి వాటిని పుష్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ కి విజువల్ కి చాలా బాగా అనిపించింది. కొన్ని సీన్స్ ఫ్రేమ్ అవుట్స్ ఉంటాయి, చంద్రుడు కనపడుతుంటే ఈయన కత్తితో ఇలా నరికినప్పుడు అలా పడే సీను, ఇంకోటి షార్క్ తో ఇలా లేచినప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ స్కై ఉండి ఈయన ఇలా రావడం, ఇంకొక ఫ్రేమ్ అయితే ఇది బోట్ పైన చిన్న పడవ పైన నిలబడుకొని ఉంటే వెనక నుంచి ఫైర్ అంతా ఉండి ఇలా ఉంటాడు. కొన్ని ఫ్రేమ్స్ అయితే చాలా బాగా అనిపించింది. నా ఒపీనియన్ ఏంటంటే ఓవరాల్ గా సినిమా అంతా చూసిన తర్వాత నాకు అనిపించింది part 2 కోసం part 1 చెడగొట్టాడు డైరెక్టర్ అనే ఫీలింగ్ నాది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ చించేశారు,
చాలా అంటే చాలా బాగా నచ్చింది. జాన్వీ కపూర్ కాకుండా ఇంకో మన తెలుగు వాళ్ళకి, తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ కి అంత తెలుగు లాంగ్వేజ్ కి అంత నొప్పలేదు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ప్రకాష్ రాజ్ గారి ఎలివేషన్ అండ్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటది, సముద్రం లోపల మన పుర్రెలు అవన్నీ కట్టేసి ఉన్న సీన్ ఉంటది. వా, ఆ సీన్ తో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో తీసుకెళ్లి అలా పడేసేసి నేనైతే చాలా డిసప్పాయింటెడ్ కొన్ని సీన్లు, ఆ లాగులకి, కొన్ని డైలాగ్స్ కి. ఎన్టీఆర్ గారిని ఒక్కరిని చూడడానికి మాత్రం థియేటర్ కి వెళ్తారు జనాలు, బట్ అది ఒక్కటే చేశాడు. డైరెక్షన్ తో ఎక్కడ మెప్పి లేదు అని నాకైతే బాధ అనిపించింది. మన ఏదో ఇంటర్వ్యూలో కొరటాల శివ గారు కూడా చెప్పారు, నేను ఎన్ని ఫ్లాపులు తీసినా నాకు హిట్ ఇవ్వడానికి మహేష్ బాబు గారు ఉన్నారు అని. సార్ దయచేసి ఆయనతో సినిమాలు చేసి పెద్ద పెద్ద హీరోలు అలాంటి, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయినా కూడా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం, పెద్ద హిట్ పడాలని కోరుకున్నాం. కానీ మీరు ఇలాంటి అందరి అక్షంతలు ఎలా చల్లుతూ పోతున్నారు అని సినిమా చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.